వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో వెజ్ నూడిల్స్ని స్పైసీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ వేసేసి అందులోనే కాస్త ఉప్పు ఆయిల్ వేసి వాటర్ బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరిగించుకున్న తర్వాత మనకి ప్లెయిన్ నూడిల్స్ అని చెప్పి బయట దొరుకుతాయి. ఈ నూడిల్స్ తెచ్చుకొని ఇందులో వేసేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కుక్ చేయకూడదు. ఇవి కుక్ అయిపోయేలోపు మనం ఇలా వెజిటబుల్స్ అన్నిటిని కట్ చేసి రెడీగా ఉంచేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా కుక్ చేసేసుకుంటే మెత్తగా అయిపోతుందనమాట. ఒక 10 మినిట్స్ కుక్ అవుతే సరిపోతుంది. వీటిని చల్లటి నీళ్ళతోటి శుభ్రంగా కడిగి పెట్టుకుంటే ఒకదానికొకటి అంటుకుపోకుండా ఉంటుందనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఘీ యాడ్ చేసి ఘీ కాగిన తర్వాత ముందుగా గార్లిక్ పీసెస్, తర్వాత గ్రీన్ చిల్లీ పీసెస్ అండ్ ఆనియన్ పీసెస్, క్యాప్సికమ్ పీసెస్ అండ్ మష్రూమ్ పీసెస్, క్యారెట్ తురుము ఇవన్నీ కూడా వేసేసి జస్ట్ ఒక 2 మినిట్స్ మనకి ఫ్రై అయితే సరిపోతుంది. అవి మరీ మెత్తగా కుక్ అయిపోతే టేస్ట్ ఉండదనమాట. మనకి నూడిల్స్ తినేటప్పుడు క్రంచీగా పంటికి తగులుతూ ఉంటేనే వెజిటబుల్స్ టేస్ట్‌గా ఉంటాయి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కాస్త కరివేపాకు, కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పెరి పెరి మసాలా ఇవన్నీ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం వచ్చేసి మన టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ యాడ్ చేయకూడదు. ఇలా అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర తరుగు కూడా వేసి ఫ్రై చేసి మనం ముందుగానే కుక్ చేసి ఉంచుకున్న నూడిల్స్‌ని కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం నూడిల్స్ మిక్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మిక్స్ చేసేసుకోవాలి. లేదంటే పీస్ పీస్ అయిపోయి పొడి పొడిగా అయిపోతుందనమాట. మనకి ఇలా పొడవు పొడవుగా సేమ్ రెస్టారెంట్ స్టైల్‌లో రావాలంటే ఇలా 2 ఫోర్క్స్ తీసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇలా 2 వుడ్ స్టిక్స్ తోటి లైట్‌గా మిక్స్ చేసేసుకుంటే అన్నీ మిక్స్ అయిపోతాయన్నమాట. చివరిగా కొద్దిగా టొమాటో సాస్ కూడా యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ నూడిల్స్ రెడీ అయిపోతుంది.